My God. సీమరాజైనా సింహరాజైనా ఇదేంటైతే చెప్పరా కిరా కార్పి అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఇట్లా మాట్లాడడానికి ఏమిరా బలు కూడా తగ్గించారు రెండు ప్రజలు ఎవరైనా చట్టం ముందు సమానమే. చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంత వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ మాదిరి పోరాడేవాడు ఊళ్ళో లేరే. పని మనుషులతోనూ పోరాడతావు, ఇంట్లోకి రమ్మని పని మనుషులతో పోరాడిన వీడియోలు ఉన్నాయి. అలా ఫోన్ లో మాట్లాడినట్టు ఉన్నాయి. అది నాది కాదంటావు, అలా కొద్ది రోజులు నేనే మాట్లాడినా ఏమంటావో, నీ అంత సిగ్గుమాలి నా కొడుకు ఎవడున్నా ఉంటాడా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటున్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. Who is our chief minister? Who is our chief minister? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సూపర్ న్యూస్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తెగుద్ది. నా అన్వేషణ మీద కేసు అయితే బుక్ అయిందనమాట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా, ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాకేం చేయాలో తెలియట్లేదు. పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. డీజీపీ